వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. గ్యాప్ వచ్చిందా? పద్ధతిగా జరిగినా జరగకపోయినా పథకం ప్రకారం జరగాలి. ఏంటిది పద్ధతి పథకం అనుకుంటున్నారా? బికాజ్ ఏం చేసినా సరే ఒక పథకం ప్రకారంగా చేస్తే సూపర్ హిట్ అయిపోతుంది ఏ పనైనా సరే. అందరికీ నమస్కారం. నాతో పాటు ఉన్నారు ఒక పథకం ప్రకారం హీరో మన సాయిరామ్ శంకర్ గారు. హలో సాయిరామ్ గారు, ఎలా ఉన్నారు? అసలు ఫుల్ జోష్తో ఉండాలి, ఫుల్ ఎనర్జీతో ఉండాలి కదా సార్, ఎందుకంత సటిల్గా హలో చెప్పారు? కొంచెం ఒక పథకం ప్రకారం కొంచెం కూడా అమ్మ బాబోయ్ డీసెన్సీయా. యాక్చువల్లీ ఒక మాట చెప్పండి, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు గ్యాప్ వచ్చిందా, గ్యాప్ ఇచ్చారా? రెండు అండి. ఏదో ఒకటి చెప్పండి సార్. మీరు అడిగిన క్వశ్చన్లో రెండు ఉన్నాయంటున్నాను. ఒకటి గ్యాప్ వచ్చిందండి, తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది పరిస్థితులు. ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో వినచ్చా? ఏం లేదండి, దాన్ని అంటే నేనైతే షూటింగ్లో రెగ్యులర్గానే ఉన్నా, కాకపోతే ఆ షూటింగ్స్ కొంచెం లేట్గా కరోనా తర్వాత మళ్ళీ ఆగడం, మళ్ళీ సెకండ్ వేవ్ రావడం, మళ్ళీ ఆగడం. సో అలా ఈ 3 ఫిలిమ్స్ కూడా అలా కొంచెం ఆన్ అండ్ ఆఫ్తో జరిగినాయండి. సో దానికి ముందు 2017 నాది లాస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. 19లో షూటింగ్ స్టార్ట్ చేసాం, కరోనా వచ్చింది. ఇంకా ఆ ఈ గ్యాప్లా ఉందండి. సో ఇప్పుడు గ్యాప్ని బ్రేక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆ పాత సినిమాలన్నీ లైనప్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఫుల్ బిజీగా ఉన్నారు అయితే? ఇప్పుడు ఒక పథకం ప్రకారం డెఫినెట్గా మీరు అన్నట్టు ఇంకొక సినిమా ఉందండి, అది కూడా రిలీజ్ అయిపోద్ది. అది కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, సూపర్. ఈ సినిమా గురించి స్పెసిఫిక్గా మాట్లాడితే ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఒక పథకం ప్రకారమే వస్తున్నారా? కరెక్ట్ అండి, పథకం ప్రకారమే ప్లాన్ చేసి వచ్చేస్తున్నాం. అంటే ఎలా చెప్తున్నారు ఒక పథకం ప్రకారం? ఇలాంటి జానర్ సినిమాలు చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది, ఇలాంటివి మనం చేయలేదు కాబట్టి మనం చెయ్యాలి, అదా మీ ప్లాన్? అంటే ఇలాంటి జానర్ సినిమాల్లో కూడా మనకి కరెక్ట్గా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. సో మీ పథకం ఏంటని అడుగుతున్నా. నా పథకం ఈ సినిమా వరకు మేము తీసుకున్న ఏంటంటే అండి, విలన్ని చెప్పండి అని, విలన్ని మీరు చెప్పండి. సో ఫస్ట్ హాఫ్లో చూసి మీరు విలన్ ఎవరో చెప్తే, సెకండ్ హాఫ్ అయిన తర్వాత మీరు చెప్పిన వ్యక్తి విలన్ అయితే మీరు స్పాట్లో 10,000 తీసుకెళ్ళచ్చు. అంటే ఇది ఎప్పుడు వస్తుంది ఆఫర్? మీ ప్రెస్ మీట్ చూసా, ఏంటి ఇంత ఘనంగా చెప్తున్నారు, విలన్ ఎవరో గెస్ట్ చేయమని, ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తున్నారు, అసలు మీరేంటి, మీ గట్స్ ఏంటని అనుకున్నా. సో ఈ ఆఫర్ సినిమా ఫస్ట్ డే ఉంటుందా, విలన్ ఎవరో చెప్పండి? సెకండ్ డే అంటే అందరికీ మార్నింగ్ షోకి. అంటే అంత కాన్ఫిడెంట్ అంటే విలన్ ఎవరో చెప్పలేము. స్క్రీన్ ప్లే అలా ఉందండి. అంటే డైరెక్టర్ అంటే ప్రతి సినిమాకి ఏదో ఒక ప్రమోషన్ పట్టుకుంటాం మనం, బట్ ఈ సినిమాలోనే కథలోనే ప్రమోషన్ ఉంది, దాన్ని పట్టుకుందామని స్టార్ట్ చేసాం. మనలో మన మాట సార్, విలన్ ఎవరండి? విలనే
ఎంత చెప్పినా చెప్పట్లేదుగా మీరు అసలు ఎంత అడిగినా. లేదు బాగుంటుందండి, మీరు చూడండి. మీరు ఇంకొక ఏమంటారు దాన్ని, ఒక సస్పెక్ట్ కొంపతీసి మీరే విలనా? అదే నేను అంటున్నానండి. అసలు ఏం చేసినా ఆయన అయితే విలన్ ఎవరో చెప్పట్లేదు. ఫస్ట్ షోకి వెళ్ళాకే అర్థమవుతుంది విలన్ ఎవరు అన్నది. సరే అయితే, సో జనరల్గా అండి మీ కెరియర్ గురించి కానీ మీ ఫిల్మోగ్రఫీ గురించి కానీ మాట్లాడాల్సి వస్తే, ఎవరికైనా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అంటే, ఒక ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇండస్ట్రీలో అంటే ఇనీషియల్ ఇయర్స్ వెరీ క్రూషియల్ పీరియడ్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఒక సక్సెస్ రావచ్చు, లేకపోతే కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్ అయిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయొచ్చు, ఇట్లా ఉంటుంది గ్రాఫ్. మీరు లాంచ్ అయినప్పటి నుంచి ఫస్ట్ 3 మూవీస్ వేర్ లైక్ సూపర్ బ్లాస్, లేటర్ ఆన్ ఫ్లాప్స్ రావడం స్టార్ట్ చేసాయి, విచ్ ఇస్ కంప్లీట్లీ రివర్స్. ఎలా చూస్తారు దీన్ని మీరు? అదే సక్సెస్లో ఇది కూడా ఒకటి అని నేను ఎప్పుడు ఫిక్స్ అవుతానండి. ఇప్పుడు మీరు అన్నట్టు 143 తర్వాత బంపర్ ఆఫర్ వరకు బాగున్నాయి కదా, ఆ తర్వాత నుంచి సినిమాలు మనం అంటుంది ఏంటంటే సక్సెస్ కాలేదు. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అది నా వర్క్. అంటే నా మామూలు మన పనిలోనే ఏంటంటే ఒకటి లో ఉంటుంది, ఒకటి హై ఉంటుంది. ఈ రెండు చేయడమే నా జాబ్ అని నేను ఫీల్ అవుతాను. అంటే శంకర్ గారు, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ మెన్షన్ చేసినట్లు చాలా డీసెంట్గా ఉండాలని ఫిక్స్ అయ్యి వచ్చారా? లేదండి. అదర్వైజ్ ఆల్సో స్థితప్రజ్ఞత మీకు చాలా ఎక్కువ, అట్లాగే అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. లేదు, అంతే అండి, నేను చెప్పింది అది కాదు. మీరేమడిగారు, ఎందుకు రీజన్ అన్నారు. రీజన్ ఎందుకు అనట్లేదు. యూజువలీ ఒక ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి గట్స్ కావాలి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే. సో ఆ ట్రాన్సిషన్ ఫేజ్ మీరు చూశారు కాబట్టి హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ ఇట్ ఈస్ మై క్వశ్చన్. అదే నేనేమంటున్నానంటే అండి, నేను కూడా అదే చెప్పా. ఇప్పుడు కెరియర్ అంటేనే ఈ రెండు ఉంటాయి కదా, నేను రెండింటినీ సక్సెస్ వస్తే వెరీ హ్యాపీ అండి, అలా అని చెప్పి లో వచ్చిందని చెప్పి మనం దాన్ని పట్టుకుని నేను ఉండను. సో అందుకనే అసలు లాస్ట్ సినిమా ఏంటి నాకు అనవసరం. నెక్స్ట్ సినిమా ఏంటి, ఓకే అవునా, నెక్స్ట్ ఏంటి, అంతే. ఇప్పుడు దాని గురించి నేను ఆలోచించనండి. గాట్ ఇట్. యాక్చువల్లీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో, గుడ్ ఫర్ ఎవ్రీథింగ్, గుడ్ ఫర్ ఎవ్రీబడి. అదే చుట్టుపక్కల కూడా మంచిదండి. నేను అనేది అందరికీ కూడా ఈ థియరీని యాక్సెప్ట్ చేసుకుంటే గతం గతః, ప్రెజెంట్ దాని మీద ఫోకస్ పెట్టాలి ఇస్ వాట్ యువర్ సీయింగ్. కరెక్ట్ అండి. 143 మూవీ టైంలో అండి బేసికల్గా ఆ సినిమా సూపర్ హిట్. పూరి గారు కెరియర్లో కూడా చాలా పీక్స్లో ఉన్నారు. ఈ సినిమాకి ఆయన డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. ఈ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ ఒక బ్రదర్గా పూరి జగన్నాథ్ గారి గురించి మీకు వచ్చినప్పుడు మీ వైపు నుంచి ఉండే ఆ గ్రాటిట్యూడ్ ఫీల్ ఏంటండి ఆ టైంలో? ఆయన ఒక రాముడైతే నేను ఒక లక్ష్మణుడు టైప్లో ఉండిందా? లేదండి. సరే అండి, లేదు, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. లేదు చెప్తున్నాను. మీరు రాముడు అంటే లక్ష్మణుడు అన్నారు కదా, కాదండి, ఆయన మాకు ఎప్పుడు కూడా బ్రదర్ కాదు, దశరథుడు లాంటిడే. అది నాకు కానీ మా రెండో బ్రదర్కి కానీ మేము ఫాదర్ తర్వాత ఫాదర్ అంతే. సో అది అయితే ఎప్పుడూ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది అన్నయ్య దగ్గర పనిచేశా. హీరోని చేద్దాం అని అనుకున్నారు అంటే నా మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. సో ఒక బ్రదర్గా ఇన్వెస్ట్ చేస్తారు చాలామంది, లేకపోతే ఇంకొక బ్రదర్లకి సపోర్ట్ ఉంటుంది. కాకపోతే నేను చూసిన మా అన్నయ్యలో ఏంటంటే దానికి ఎప్పుడు వెనకాడ్డు, అంటే సపోర్ట్ చేయడానికి, బ్యాకప్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో చాలామంది ఒక లెక్కలు వేస్తూ ఉంటారు కదా, ఈ లెక్కలు అక్కడ ఉండవు. ఓ వండర్ఫుల్. ఉండవండి. ఇప్పుడు ఏంటి ఇప్పుడు సినిమా తీద్దాం, దీనికి ఒక లెక్క, ఇంట్లో కూడా అంటే వదిన దగ్గర నుంచి కూడా అలాంటిదే ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన ఎప్పుడూ కూడా ఈయన్ని అలా నిలబడదాం, లేకపోతే మా రెండో బ్రదర్ని ఏంటి ఇప్పుడు నువ్వేంటి పాలిటిక్స్, ఏంటి సపోర్టు, ఓకే ఇటు సపోర్ట్ ఇది. ఇప్పటికీ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అలాగే ఉందా అండి? అన్నయ్యకైనా ఉందండి, పూరికి మీకు కూడా ఇప్పటికీ అదే ఉంది. బ్రదర్సే కదండి రిలేషన్. అదే అంటున్నా, అప్పటికి ఉన్న గ్రాటిట్యూడ్ ఫీలే కాకుండా ఉంటుంది కదా ఓవరాల్గా ఉంటుంది, ఉంది. నాట్ టు డిగ్ డీప్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ ఇష్యూస్ అండి, బట్ స్టిల్ ఒక చిన్న పాయింట్, లావణ్య గారికి పూరి గారికి మధ్యలో ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? మంచిదే ఉంది కదండి, స్ట్రాంగే కదండి. సో ఇద్దరు అంటే ఎప్పుడో అన్నయ్య లవ్ చేసి ఇద్దరు ప్రేమించుకొని
పెళ్లి చేసుకున్నది. సో ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉంటారు. ఉంది. బయట వస్తున్న రూమర్స్కి సంబంధించి కానీ ఉంటాయి ఆ రూమర్స్ మామూలుగా ఉంటాయి కదండి. బట్ అదే అంటున్నాను నేను, ప్రాక్టికల్గా ఇద్దరు బాగుంటారు ఇప్పుడు కూడా. 2000లో మీ బంపర్ ఆఫర్ రిలీజ్ అయిన తర్వాత ఇందాక నేను అడిగిన నా ఫస్ట్ క్వశ్చన్ గ్యాప్ ఇచ్చారా, గ్యాప్ వచ్చిందా అన్న 2010 ఆ టైంలో బంపర్ ఆఫర్ తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పటిదాకా సినిమా లేకపోవడానికి మధ్యలో ఉన్న రీజన్స్ మీరు చెప్పిన కరోనా కానీ సినిమాలన్నీ స్లోగా పట్టాలెక్కడం కానీ ఇవన్నీ చూసుకుంటే ఆఫ్టర్ సచ్ బ్రేక్ మళ్ళీ సినిమాలు చేసేటప్పుడు వాట్ వాజ్ దట్ వన్ ఫీలింగ్, ఈ సినిమా చేస్తే నేను ఇలా చేయాలి, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ అయితే నేను చేయాలి, నా వైపు నుంచి నేను ఈ కరెక్షన్స్ చేసుకొని ప్రేక్షకుల ముందరికి వెళ్ళాలి. సో అట్లా మీ సెల్ఫ్ టాక్ ఇంట్రాస్పెక్షన్ ఆఫ్ సాయిరామ్ శంకర్ ఏంటి అంటే ఏం చెప్తారు? 2009 తర్వాత నేను చాలా నాకు నచ్చిన సినిమాలే మంచి ప్రాజెక్టులు చేశానండి. ఒకటి శ్రీహరి గారితో చేశాను నేను, ఒకటేమో మన శరత్ కుమార్ గారితో. అవును. సో ఇలా కాంబినేషన్స్, మంచి బడ్జెట్స్, మంచి కథలు. అంటే మంచి కథలు అంటే నాకు నచ్చిన కథలు, ప్రొడ్యూసర్కి అందరికీ నచ్చిన కథలు. సో అక్కడి నుంచి ఏంటంటే అనుకున్నది మనకి జరగల. అంటే ఈ సినిమా ఆడుద్ది, రీజను కథ ఓకే, ఇంకొక సినిమా ఆడలేదు, రీజను రిలీజింగ్ ప్రాబ్లం, టైం ప్రాబ్లం, లేకపోతే పబ్లిసిటీ ప్రాబ్లం. సో ప్రాబ్లమ్స్ కథలోనే కాదండి, నేను ఎంచుకున్న కథే కాదు, రిలీజింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. ఓకే. సో ఈ సినిమాకి ఈ ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ మనం అది చేయకూడదు అంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళేవాడిని. బట్ ఆ టైంలో ఇంకొకటి ఏదో వచ్చేది, ఆ గ్యాప్లో వచ్చినాయన్నీ అలానే వచ్చినాయండి. ఒకటి మనకి సీమాంధ్ర ప్రాబ్లమ్స్లో ఒక సినిమా వచ్చింది, ఒకటేమో డిమానిటైజేషన్స్ దాంట్లో వచ్చింది. సో ఏంటంటే అది మేము ప్లానింగ్ చేయలేదు, ప్రొడ్యూసర్ కూడా అలా ప్లాన్ చేయరు, తప్పని పరిస్థితి అక్కడ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు డెసిషన్ తీసుకున్నది కొంచెం రాంగ్ అయింది. సో ఇప్పుడు కూడా ప్రతి సినిమా ఒక లెసన్ అండి, లెసన్ ఇది. ఈ సినిమాలో ఇలా జరిగింది, ఈ సినిమాలో జరగకూడదంటే ఇంకొక ప్రాబ్లం వస్తుంది. లేదు, ఈ సినిమాలో ప్రాబ్లం జరిగింది, ఈ సినిమాలో అదే ప్రాబ్లం వస్తున్న ప్రాబ్లం జరుగుతుంది, ఇంకొకటి ఏదో కొత్తగా మనల్ని ఛాలెంజ్ కాదు, మనల్ని ఒక పాజిటివ్ వైపు డ్రైవ్ చేసేది మనకు దొరకవచ్చు. సో మనం ఏది గెస్ చేయలేం, సినిమాని నమ్మాం, సినిమా చేసుకుందాం, రిలీజింగ్ డేటు, దాన్ని ఎలా పుష్ చేయాలి, ఎలా థియేటర్లను పట్టాలి, అంతే. సో ఈ సినిమాకి ఇంతవరకు చేసే దాంట్లో ఆ టీంలో మీరు కూడా ఉన్నారు అయితే, ఆ బ్రెయిన్ స్టార్మింగ్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్న విషయానికి సంబంధించి కావచ్చు, మీ పాత్ర కూడా డెఫినెట్లీ ఉంటుంది అయితే. ఒక పదం పరంగా ఉందండి, డెఫినెట్గా ఉంది. ఇప్పుడు అంటే రిలీజింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం చేశారండి సో దట్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే సినిమా రిలీజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈ ఛాలెంజెస్ మనం ఇదివరకు కంటే ఇప్పుడు ఓవర్కమ్ అయ్యాము అనుకునేవి సినిమా పరంగా ఏమి ఉన్నాయి? ఫస్ట్ పబ్లిసిటీ అండి, విలన్ పబ్లిసిటీతో 100కి 100 కొట్టేసారు. అదే అంటున్నా. మాకు నిజంగానే మీరు అంటే థియేటర్కి రప్పించడానికా అన్నారు? అవును, రప్పించడానికే. సూపర్ అసలు. కాకపోతే సినిమాలో లేనిది మేము పబ్లిసిటీ చేయట్లేదు, సినిమాలో ఉన్నదాన్నే మిమ్మల్ని అడుగుతున్నాం. అదేంటి ఛాలెంజ్ కాదు, మీరు చెప్పండి, తీసుకెళ్ళండి, డబ్బులు మీరు చెప్పాలనే నేను అనుకుంటున్నాను. చెప్తే 10,000 నాకు హ్యాపీ, చెప్పలేకపోతే వెరీ హ్యాపీ. ఎలా అయినా హ్యాపీ మాత్రం కామన్. సో ఆ పబ్లిసిటీ మాకు ఉపయోగపడింది. ఇకపోతే థియేటర్స్ మనం ప్లాన్ చేసుకోవాలి, డేట్ కరెక్ట్గా లాక్ చేయాలి. Feb 7th లాక్ చేసామండి. ఇప్పుడు థియేటర్స్ ఎప్పుడు దొరుకుతాయంటే ఈ ట్రైలరు, మీరన్న ఈ కాంటెస్ట్ అంతా రీచ్ అయ్యేటట్టు మనం చేయాలి, బయర్స్కి ఆడియన్స్కి కాన్ఫిడెన్స్ రావాలి. ఆల్రెడీ వచ్చింది ట్రైలర్, చాలా 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 బాగుంది. అవునండి, అదొకటి బాగా రీచ్ అయిందండి. మీ వరకు రీచ్ అయిందంటే హ్యాపీ. మా వరకు ఏంటండి, మొత్తం అసలు 2 తెలుగు స్టేట్స్లో మారుమ్రోగిపోతుంది. నేను ఏదో మీరున్నారని చెప్పట్లేదు, నిజంగా బాగుంది. నిజమండి, ఇప్పుడు అది రీచ్ అయింది. ఇప్పటికి అది నా సినిమా చాలా రోజుల తర్వాత అది రీచ్ అయింది. సో ఇప్పుడు మనం చేసే పబ్లిసిటీ, మనం చేసే ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్లో మనం చేసేది బయ్యర్స్కి కానీ ఆడియన్స్కి కానీ మనం ఓకే అని అనిపిస్తే మాకు ఈజీ అయిపోద్ది. సో మా మీద డిపెండ్ అయ్యింది ఇప్పుడు సినిమా పరంగా సినిమా పాస్ అండి, సినిమా డౌట్ లేదు అసలు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం అమెజాన్ చూస్తామండి, నెట్ఫ్లిక్స్ చూస్తాం, సినిమాలు చాలా వస్తుంటాయి, బట్ ఒరిజినల్స్ ఉంటాయి.
ఒరిజినల్స్ ఉన్న క్వాలిటీ మిగతా సినిమాలు ఉండవు. ఆ ఒరిజినల్స్ ఏ క్వాలిటీయో, ఏ స్టాండర్డ్లో ఉంటుందో, ఏ మేకింగ్ రేంజ్లో ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోదు ఈ సినిమా. వండర్ఫుల్. తీసిపోదు. సో ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అన్ని కూడా ఎక్స్ట్రీమ్లీ హై అని హై చెప్తారు. అండి. ప్రొడక్షన్ కానీ, మేకింగ్ వాల్యూస్, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సెస్ కానీ, లేకపోతే ఆర్ట్ డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ అసలు చాలా అంటే నాకు ఆనందం ఏంటంటే రేపు నెట్ఫ్లిక్స్లో నా సినిమా ఆ నెట్ఫ్లిక్స్తో సమానంగా ఉంటుంది. వండర్ఫుల్. నిజమే. సూపర్. సో అంత రావడానికి రీజను ఒకటి డైరెక్టర్, 2 టెక్నీషియన్స్. సో అంటే టాప్ 10 ఇండియాలో టాప్ 10 తీసుకుంటే ఒక డిఓపి ఆయన, అంటే గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ మీరు చూసే ఉంటారు. దేవిడి, చాందినిబర్, ఆ డిఓపి వచ్చేసారు. గోపి సుందర్ గారు, రాహుల్ రాజ్ గారు మ్యూజిక్. సో ఇలా డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చినాయండి, మంచి మంచి టెక్నీషియన్స్ వచ్చారు. సో మీ అందరి ఎఫర్ట్స్ డెఫినెట్లీ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ సగం హిట్ సాధించేశారనే మాట్లాడతాను నేను, బికాజ్ నిజంగా ట్రైలర్ చాలా బాగుంది కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, టు బి వెరీ ఆనెస్ట్, జనాలు మిమ్మల్ని హీరోగా యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ మీ 3 ఫిల్మ్స్ వర్ లైక్ సూపర్ హిట్, లాంచ్ వాజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు కూడా ఆ సినిమాలన్నీ సూపర్ హిట్టే. మీరు ఏది పట్టుకున్నా పీపుల్ యాక్సెప్టెడ్ యూ ఇన్ వాట్ ఎవర్ రోల్ యూ ప్లేడ్. కానీ ఒక హీరోగా మీరు ఎస్టాబ్లిష్ అయ్యే టైంలో మీకు మీరే సరిగ్గా న్యాయం చేసుకోలేదేమో టు కంటిన్యూ దట్ స్టార్డమ్ అన్నది మాత్రం ఒక ఫీలింగ్ ఉండింది నాకు. వాట్ డూ యూ సే అబౌట్ దట్? మీది రాంగ్ అండి. ఓకే, ప్రూవ్ మీ రాంగ్ సార్, ఐ విల్ బి మోర్ హ్యాపీ దెన్ దట్. యాక్సెప్ట్ చేశారు నిజంగానే, మీరు అన్నది సక్సెస్ అయింది. సో తర్వాత మన సినిమా ఆడకపోతే, మనం ఎంచుకున్న కంటెంట్ జనాలకి నచ్చకపోతే కదండి, సో అది నాది రాంగ్, అంటే ఆ కంటెంట్ రాంగ్. నేను కంటెంట్ రాంగ్ అవ్వచ్చు, మీరు ఇందాక అన్నట్లుగా ఎక్కడో ఒకటి మిస్టేక్ జరగచ్చు, టెక్నికల్గా కావచ్చు, అంతే. అంటే ఇది నా ప్రాబ్లం, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇంతకుముందు సినిమాలు కూడా. సో అలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసే సినిమా నేను ఇవ్వలేకపోయాను, అంతే. ఇప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ రెడీగా చూస్తారు, ఓకే బాగుంటుంది డెఫినెట్గా, ఓకే ఇప్పుడు కూడా బంపర్ ఆఫర్ చెప్తారు, లేకపోతే 143 చెప్తారు, ఇంకా గుర్తుంది. ఆ గుర్తున్న దాన్ని ఒక్కసారి మనం తీసుకెళ్ళాను అనుకోండి, ఓకే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది ఒక పథకం ప్రకారం. అంటే బంపర్ ఆఫర్లో కానీ 143 కానీ మీరు హిట్ అయిన సినిమాలు మీరు చూస్తే ఆ క్యారెక్టర్కి సిమిలర్ రిజెంబులెన్స్లో ఆ ఎనర్జీతో అలా చేశారు ఈ సినిమా. అదే నా ఒక పథకం ప్రకారం కాదండి, అదే అంటాను. ఎనర్జీ అంటే గెంతడం ఒకటే ఎనర్జీ కాదు, క్యారెక్టర్లో ఇప్పుడు వాట్ ఈస్ రిక్వైర్డ్. ఈ క్యారెక్టర్కి ఉన్న ఎనర్జీ ఏంటంటే ఒక క్రిమినల్ లాయర్ అయినా క్రిమినల్లా అన్నది ఈ క్యారెక్టర్లోని ఎనర్జీ. ఆ ఎనర్జీని అయితే నేను చేశానండి సినిమాలో. సో అందరూ ఏంటంటే ఎనర్జీ అంటే గెంతడం కాదు, మామూలుగా కూడా మీరు ఆ సినిమాలో ఎనర్జెటిక్గా ఉన్నారంటే ఆ ఎనర్జీ అంటే అది కాదు, మనకి లేని ఎనర్జీని ఆ క్యారెక్టర్లో మనం పెట్టడం. ఎగ్జాక్ట్లీ, క్యారెక్టర్కి కావాల్సిన ఎనర్జీ ఇవ్వడమే ఎనర్జీ. అదైతే ఉందండి. సూపర్. కానీ క్రిమినల్ లాయర్గా చేశారు కదా, సో లాయర్గా మీరు ఒక రోల్ ప్లే చేస్తున్నప్పుడు లాయర్ హోంవర్క్ ఏమైనా చేశారా అండి? లాయర్స్ ఎలా నడుస్తారు, లాయర్స్ కోట్ ఎలా వేసుకుంటారు, లాయర్స్ టర్మినాలజీ ఏంటి, ఆ జానర్ ఏంటి చేశారా? ఏం చేశారు ఫన్నీగా చెప్పండి. డైరెక్టర్ కూడా దాని మీద బాగా రీసెర్చ్ చేశాడండి. జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే 3 days షూట్ చేసాం. ఫస్ట్ 3 daysలో నాకు అర్థమైపోయింది మనం ఎక్కడో మిస్ కొడుతున్నాం అని. అంటే చేస్తున్నప్పుడే ఏదో మనం తెచ్చుకుని చేస్తుంది అర్థమవుతుంది, నాకు అర్థమైంది. యాజ్ ఈజ్ డైరెక్టర్ ఎప్పుడు పట్టేశాడు, కెమెరామెన్ ముందే ఓకే ఫ్రేమ్ పెట్టుకుని ఆయనకి అర్థమైపోయింది. 2 days షూట్ చేసిన తర్వాత రాజీవ్ రవి గారు మనం హైదరాబాద్ కాదు ఏదైనా ఒకసారి ప్లేస్ చూడండి, షూటింగ్ ఇక్కడ కాదు, మనం ముందు లొకేషన్ స్కౌటింగ్కి వెళ్ళండి అని అసిస్టెంట్ల నుంచి పంపించారు. సో అప్పుడు వాళ్ళు విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అలా తీసుకుంటూ వెళ్ళారండి. ఈ గ్యాప్ 1 month దొరికింది. అప్పుడు నాకు ఏం చేశారంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఒక ఆయన ఫ్రెండ్ని తీసుకొచ్చారు, డైరెక్టర్ ఫ్రెండ్. నాకు క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో ఈ సినిమాకి ఏం కావాలి, సినిమాకే కాదు అసలు యాక్టర్కి ఎలా మనం రియలిస్టిక్గా ఉంటుంది. కేరళ సినిమాలు, మన మలయాళం ఫిల్మ్స్ వాచ్ చేస్తే న్యాచురల్గా ఉంటుంది కదా, అది రావాలి.
అది రావట్లేదు అన్నది నాకు 3 డేస్లో నాకు అర్థమైపోయిందండి. ఓకే. చిన్న డ్రామా నా దగ్గర ఉంది, చిన్న అంటే నటన బయటకు వస్తుంది, అది రాకూడదు అని నేను 1 మంత్ ప్రిపేర్ అయ్యాను. అంటే యాక్టింగ్ క్లాసెస్ మీరు తీసుకున్నారు? తీసుకున్నాను. ఓ సూపర్ అసలు. 1 మంత్ నేను మళ్ళీ తీసుకున్నాను. అప్పుడు సత్యానంద్ గారి దగ్గర తీసుకున్నాను, అది ఉపయోగపడిందండి. ఇప్పుడు ఇంక ఈ క్యారెక్టర్కి అసలు ఇంకా న్యాచురల్గా ఎలా మనం ఇన్వాల్వ్ అవ్వడానికి నేను 1 మంత్ తీసుకున్నాను. అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసాం షూటింగ్. ఎస్పెషల్లీ లా లాంగ్వేజ్ అదే అంటున్నాను, దాంట్లో ఇవన్నీ మేము ప్రాక్టీస్ చేసాం. ఓ సో లాయర్ ఎలా ఉంటాడు, ఓకే. ఇందులో లాయర్ ఏంటంటే క్రిమినల్ లాయరు, కాకపోతే ఒక్కొక్కసారి ఆడు చిన్న చిన్న అంటే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి, అవన్నీ చేస్తూ ఆ కోర్టుకి ఎలా వస్తూ ఉంటాడు. సో అన్నీ మేము ప్రాక్టీస్ చేసాం. ఎస్పెషల్లీ ఆ లా టర్మినాలజీ ఏమైనా నేర్చుకున్నారా? అంటే స్క్రిప్ట్లో ఉంది, నేను నేర్చుకున్నాను కొన్ని. అచ్చా, స్క్రిప్ట్ పరంగా నేర్చుకున్నాను. సో బేసికల్గా మనం రెగ్యులర్గా వాడుకునే లా లాంగ్వేజ్లో పదాలు ఎక్కువ గూగుల్ చేసి వాటి మీనింగ్ తెలుసుకొని ఇంకాస్త ఫెమిలియర్ అవ్వడం, అలాంటి హోంవర్క్ ఏమన్నా చేశారా? అదే అండి, నేను ఏమంటున్నానంటే బేసిక్గా ఈ క్యారెక్టర్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అంటే పీపీ అంటే రెగ్యులర్గా ఇంకా గవర్నమెంట్ లాయర్ కదండి. సో కొంచెం సపరేట్గా ఉంటారు వీళ్ళు. అంటే మరి మన లాయర్స్ లాగా వాళ్ళు మూవ్ అవ్వలేరు కొంచెం, అంటే వాళ్ళకి సపరేట్ ప్రోటోకాల్ అది ఉంటుంది కదండి. సో అది కొంచెం తెలుసుకున్నాను నేను. ఓకే, సూపర్. యా, సినిమాకి అవసరం, అలానే దానికి సంబంధించి యాక్టింగ్ కూడా రియలిస్టిక్గా ఎలా కావాలో నేర్చుకున్నారు. హోంవర్క్ బాగానే చేశారు అన్నమాట, పథకం ప్రకారమే హోంవర్క్ కూడా జరిగింది. అసలు టైటిల్కి ప్రతిదీ సింక్లో వెళ్తుందిగా సాయి గారు. మళ్ళీ పూరి గారి విషయానికి వస్తానండి. ఆయన యాజ్ అ డైరెక్టర్ జనాలు ఎంత ప్రేమిస్తారో, ఎస్పెషల్లీ ఆయన మ్యూజింగ్స్, ఆయన ఇంటలెక్చువల్ స్పీక్స్, ఆయన టాక్స్కి కూడా ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో నేను ఒక దాన్ని ఫస్ట్ లైన్లో ఫస్ట్ రోలో నుంచే ఫస్ట్ అభిమాని. ఎంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతామో. ఇలాంటి డైరెక్టర్కి ఒక బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారు అని నిజంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఆయన లైఫ్లో జరిగింది అది కదండి, ఆయన అవ్వడం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం, అదంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ బౌన్స్ బ్యాక్ మళ్ళీ అదే అంటున్నాను. ఇప్పుడు పోకిరి, టెంపరు, ఇస్మార్ట్ శంకర్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది, అది కామన్. అంటే నేను అనేది ఏంటంటే కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ లైఫ్లో ఎలా ఉంటాయంటే, ఒక మనిషి కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ హీరోస్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ సొసైటీ కానీ ట్రీట్ చేసే విధానం, వచ్చి కలిసే విధానం ఒకలా ఉంటుంది. ఒక మనిషి లోలో ఉన్నప్పుడు, డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటుంది. ఈ 2 ఇన్స్టెన్సెస్ ఇప్పుడు మీరు చూసిన వ్యక్తి ఒక లైవ్ ఎవిడెన్స్ అనుకుంటే ఎలా చూస్తారు దీన్ని అంటున్నాను. మనుషుల మధ్యలో వచ్చిన చేంజెస్ కానీ, సక్సెస్ని ఫెయిల్యూర్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్న విధానం కానీ, హౌ డూ యూ హ్యావ్ టు లెవరేజ్ ఇట్? అంటే మనిషి నేచరే అంతే, అది కదండి, మనం అంతే కదా. సో మీరు అంతే అంటారా? అందరూ అంతే. సో అది తెలిసిన విషయమే కదా. ఇప్పుడు సక్సెస్ ఉంటే మనం ఒకలా ఉంటాం, సక్సెస్ లేనప్పుడు ఎదుటి వ్యక్తిలో మనం వేరే రకంగా ఉంటాం. సో ఇది మనకు తెలిసిన మ్యాటరే కదా. ఆయనకు కూడా ప్రాక్టికల్గా తెలుసు. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా ఫీల్ అవ్వడం కానీ, మీరు మళ్ళీ ఆయన్ని కన్సోల్ చేయడం కానీ, లేకపోతే మీకు అలా ఎదురైన సిచ్యువేషన్ కానీ ఏమన్నా ఉందా? ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు నో. అదే నేను ఏమంటున్నానంటే అండి, అసలు దీనికన్నా ముందు ఆయన డైరెక్టర్ అవ్వకముందు చాలా ఉన్నాయి దీనికన్నా పెద్దవి, అంతే కదా. ఇదంతా ఆయన అందుకే ఎప్పుడు కూడా మీరు చూస్తే గ్యాప్ రాదు సినిమాకి. అప్పుడు ఎవరు నెక్స్ట్ కాదా, నెక్స్ట్ ఏంటి, ఆల్టర్నేట్ ఎవరు, వెళ్ళిపోవడమే. వీళ్ళు కావాలి, వీళ్ళతోనే చేయాలి, ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగదు కదండి. ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇంత ఈజీ గోయింగ్ లైఫ్లో ఏది వస్తే అది యాక్సెప్ట్ చేయడం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం, మీకు కూడా ఆయన నుంచే వచ్చిందా క్వాలిటీ? 100% ఆయన నుంచే చూసి నేర్చుకున్నారంటారు. ఏమో తెలీదు, నాకు తెలిసి ఫస్ట్ డే నాకు 143 చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు, అది నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. కొన్ని షేర్ చేసుకోండి. చెప్పండి. చెప్పరా? అదేంటి అంతలా అనే సరే చెప్పరని, మంచి విషయాలే కదా సాయిరామ్ గారు. అదే ఇప్పుడు అయినా సరే చెప్పరు ఆయన. సో ఏమవుతుందంటే నిజమే, ఆయన చూసి నేర్చుకుందే. కరెక్ట్గా ఏదో ఒకటి చెప్తాడు, దాంట్లో చాలా విషయం ఉంటుంది.
మనకు ఉపయోగపడే విషయం. అది చెప్పరు అంతేనా? ఏమన్నా అది మంచిదంటే చెప్పచ్చు కదా. అందరికీ ఉపయోగపడేదండి. పాడ్కాస్ట్లు వచ్చినాయన్నీ అవే, అప్పుడు చెప్పేవే ఇప్పుడు నెమ్మదిగా ఆయన చెప్తున్నారు. ఓకే ఓకే. సో బేసికల్గా ఆకాష్ పురి గారి గురించి చెప్పాలంటే అసలు ఒక ఫుల్లీ లోడెడ్ ఫైర్ లోడెడ్ గన్ లాగా ఉంటాడు. అండ్ ఆల్మోస్ట్ యాక్షన్ కూడా అద్భుతము. ఒక ఫ్రెషర్ వచ్చి మూవీస్ చేస్తున్నట్లుగా అయితే ఇంప్రెషన్ ఎక్కడా రాలేదు అసలు. టూ గుడ్ ఇన్ హిస్ యాక్టింగ్ లెవెల్స్. మీకు తనకి ఉన్న రిలేషన్ గురించి చెప్పండి. బాగానే ఉంటుందండి. ఏమండి బాగానే ఉంటుంది కాదండి, ఇంకాస్త ఎలాబొరేటెడ్గా చెప్పండి. ఒక్క 1 word ఆన్సర్, 1 line కూడా కాదు, జస్ట్ 1 word అంతే. అంటే సినిమాల గురించి అయితే ఏం మాట్లాడుకోం, ఏ సినిమా చేస్తున్నామో లేకపోతే ఎందుకో తన ఏజ్ కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న మనిషిలాగా అనిపిస్తాడు నాకు. ఎందుకంటే తనకి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు దిస్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్. నేను చెప్పేశాను కూడా తనకి డైరెక్ట్గా. ఏజ్లో కన్నా ఉన్న మెచ్యూరిటీ మేబీ అది బయటకు వచ్చినప్పుడు అలా బిహేవ్ చేసిన మెచ్యూరిటీ ఐ డోంట్ థింక్ సో. ఓవరాల్గా కూడా ఈజ్ అ గుడ్ మెచ్యూర్డ్ గై అని అనిపిస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూర్డ్ ఇంటరాక్షన్ అడుగుతున్నాం మీ మధ్యలో. అదే మీరు అన్నట్టు కొంచెం కరెక్టే, కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాడు అంతా అండి. అంటే ఆ ఏజ్కి తగ్గట్టు లాగా కొంచెం ఒక 5-6 years ఎక్కువ కొంచెం ఉంటాడు ఉంది. అదంటే బేసిక్గా అన్నయ్యతో ఉండి కదా, కొంచెం అంటే ఆ మెచ్యూర్డ్ లెవెల్ కూడా పక్కన ఉన్న వ్యక్తిని బట్టి కూడా వస్తూ ఉంటుంది కదండి. సో అలా వచ్చిందేమో నాకు తెలియదు. సో ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి బికాస్ ఆఫ్ యాక్టింగ్ ప్యాషన్ వల్ల హీరోగా, బికాస్ అది ఎంకరేజ్ చేశారు కావచ్చు, మీకు ఇంట్రెస్ట్ కావచ్చు, వాట్ ఎవర్. ఒక బ్రదర్ ఏమో డైరెక్టర్, ఇంకొక బ్రదర్ ఏమో ఇంటూ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ అనుకుంటే మీరు ఇలా యాక్టింగ్లోనే ఉంటారా, లేకపోతే మీరు కూడా డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారా? లేదు, ఇప్పుడు డైరెక్ట్ చేస్తానండి. డైరెక్షన్ చూస్ చేసుకుంటారా? నో థాట్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్సా? అప్పుడు వచ్చినప్పుడు మీతో మాట్లాడతానండి. అసలు ఎంత డిప్లొమాటిక్ ఆన్సర్ అంటే. మీరు అడిగే క్వశ్చన్ అంటే అది మనకు ఆలోచన లేదు కదండి ఇప్పటిదాకా. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఇస్ మై క్వశ్చన్. ఇప్పుడు నేను ఇప్పుడు ట్రై చేస్తుంది నాకు తెలిసిన వర్క్ని మళ్ళీ నేను స్టార్ట్ చేయడం. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను. సో నాకు కూడా పూర్తి అవగాహన ఉంది. నేను కూడా కొంచెం రైటింగ్ సెక్షన్లో ఉన్నాను. సో నెక్స్ట్ అది చేద్దామని ఉన్నాను. సో నా ప్రయత్నం నేను స్టార్ట్ చేస్తున్నాను. చేశారా ఆల్రెడీ? చేస్తున్నాను. అంటే ఇంకా ఇప్పుడు ప్రొడ్యూసర్ కావాలి అంతే కదండి. సో నరేట్ చేయడం స్టార్ట్ చేశాను. లేదు ఈ సినిమా ఇప్పుడు బాగుంటుంది ఏమో, రేపు ఇంకేమైనా జరగవచ్చు. బట్ నా ప్రయత్నం మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను కథని నా డైరెక్షన్లో నేను హీరోగా కథలు రాసుకున్నా. సో ప్రొడ్యూసర్స్ గారికి నచ్చింది అనుకోండి, నా ఎన్ని బడ్జెట్లో ఉంటుంది నచ్చింది అనుకోండి, ఓకే ఇది చేయగలని నమ్మకం వచ్చింది అనుకో ఎక్కేస్తుంది. అదే అంటున్నాం. సో మ్యాక్సిమం మీకు ఆ వైపు వెళ్ళాలి అన్న ఒక ఆలోచన ఉంది, దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అంటే ఏంటి చేసుకున్నా అంటే కథ ఒకటి మనం రెడీ చేయాలి, మొత్తం అన్ని ఒక లైన్ లో ఫాలో అవ్వాలి అంతే అండి. ఇప్పుడు ప్రణాళిక అంటే కథలే కదా, అంతే కదా, అది రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం వాళ్ళకి నచ్చాలి. ఇది కాక ఎప్పుడన్నా ఫ్యూచర్ లో పాలిటిక్స్ ప్రస్తావన వస్తే అప్పుడు మళ్ళీ మాట్లాడతామండి. 2009-10 ఆ ప్రాంతంలో, అంటే మోర్ దాన్ 10 years, ఒక డికేడ్ యావరేజ్గా మాట్లాడుకుంటే ఒక 10 yearsలో మీరు చేసిన వర్క్స్ కానీ మీరు కొట్టిన హిట్స్ కానీ ఒక 10 yearsలో ఏం లేవు అని అనుకుంటే, ఒక 10 yearsని కనుక బేసిస్గా తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ ఫేస్ అంతా మారింది. అంటే ఒక 10 yearsకి ముందరున్న ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు, ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు. మోర్ దాన్ అ డెకేడ్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మీరు ఒక స్ట్రాంగ్ పాయింట్ మీ గురించి కానీ, మీ సినిమా గురించి కానీ, మీ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ గురించి కానీ, ఓవరాల్గా జనాలు ఫేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన తర్వాత మీరు చేసే ఈ ప్రయత్నంలో ఏ స్ట్రాంగ్ పాయింట్ చూసి ఈ సినిమాకి రావాలి, ఎందుకు కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్ వచ్చి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం డికేడ్ అన్నారు, 10 years అయింది, అంతా మారిందని. సో దాని గురించి మాట్లాడతాం. ఏం మారింది అని అనుకుంటే నేను నమ్మేది ఏంటంటే అండి, ఆడియన్ని ఎప్పుడు మనం ఏది ఇస్తే, ఏ సినిమా ఇస్తే, ఏ జానర్ ఇస్తే అది బాగుంటే అది యాక్సెప్ట్ చేస్తాం. రైట్ అండి. జానర్సు తర్వాత లేకపోతే మారిపోయింది మొత్తం అంటే మారింది, కాకపోతే ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి. మొన్న రిలీజ్ అయిన, పండగకి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం అంటే అది ఆడింది కదా. అంటే ఇప్పుడు మనం మారినట్ట మారనట్ట మీరు మీ దృష్టిలో మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఆడియన్స్ మారింది, లేకపోతే ఆడియన్స్ టేస్ట్ మారలేదు, ఫిలిం ఇండస్ట్రీ ఫేస్ మారింది అంటున్నాను. అంటే ఏంటి అంటున్నాను అంటే మన స్ట్రెంత్ మారింది, అది పక్కన పెడదాం. అంటే మన తెలుగు సినిమా అంటే ఎక్కడికో ప్రతిదీ వెళ్ళిపోయింది. పాన్ ఇండియా ఫిల్మ్ లో అవ్వచ్చు, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఫిల్మ్స్ అవ్వచ్చు, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ కేసెస్. మారిపోయినాయి, కరెక్ట్. చాలా మారినాయండి. నేనంటుందంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమా మారింది కదా కదా మీది ఎలా ఉంటుంది, ఏ స్ట్రాంగ్ పాయింట్. నేను అంటే మన సినిమా జానర్ ఎప్పుడూ మారలే. మనం ఈ మధ్య ఆ ఓటీటీకి అలవాటు పడి ఇది థ్రిల్లరు ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాం, కానీ బలగం ఆడింది, సంక్రాంతికి వస్తున్న ఆడింది, డాకు మహారాజ్ కమర్షియల్ ఫిల్మ్ ఆడింది. సో అలా లేదండి. ఇప్పుడు నా సినిమాకి వస్తే మీరు అన్నట్టు నిజంగానే మనకి ఇష్టమైన జోనరు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చూసేది థ్రిల్లర్, సస్పెన్స్, మర్డర్స్, ఇవే కదండి, ఇవే జరిగినాయి. ఆ కంటెంట్ తీసుకున్నాం మనం. ఒకటి. రెండు ఏంటంటే ఇందులో స్ట్రాంగ్గా మేము నమ్మేది ఒక మంచి కథ ఉంటుంది. ఆ కథలో ఉన్న మంచి ఎలిమెంటే మేము పట్టుకొని వెళ్తుంది. ఏంటంటే విలన్ సస్పెన్స్, సినిమాలో సస్పెన్స్ ఏంటంటే విలను. సో అది మంచి ఎలిమెంటే కదండి. అలాగని చెప్పి కథ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, మంచి ఎమోషన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని తీసుకుని డైరెక్టర్ చేశాడు ఈ సినిమా. ఇప్పుడు జరుగుతున్న ఒక సొసైటీ, ఒక ఎలిమెంట్, ఒక ఎలిమెంట్, ఎస్, ఒక ఎలిమెంట్ని తీసుకుని ఈ కథని డ్రైవ్ చేశాడు. సో ఆ ఎలిమెంటే ఈ సినిమాకి ఒక కీలకం అయి ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆడియన్స్ బాగా ఫీల్ అవుతున్న థ్రిల్లర్ సస్పెన్స్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా మీరు అన్నట్టు ఇది ఈ జానరు ఈ టైంలో కరెక్ట్. పర్ఫెక్ట్ అండి. సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ పెట్టారు, దాంతోపాటు విలన్ ఎవరు అన్నది ఒక పబ్లిసైజ్ చేసి తీసుకెళ్లారు. అమ్మ బాబోయ్, ఇది చాలా ఒక పథకం ప్రకారం కాదు, చాలా పథకాల ప్రకారం జరుగుతున్నాయి. మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి కదండి, మంచి సాంగ్స్ ఆబ్వియస్లీ. కరెక్ట్. సిద్ శ్రీరామ్ గారు 2 సాంగ్స్ పాడారు, 2 బాగున్నాయి. అర్థమైందండి, ఒక పథకం అయితే కాదు, ఇది చాలా పథకాలు. నిజమండి. క్రిమినల్ లాయర్గా మీరు చేస్తున్నారు కాబట్టి సరదాగా కొన్ని లాయర్ రిలేటెడ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, ప్లాన్ చేసుకొచ్చాను, అవి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు దయచేసి ఆ డిప్లొమాటిక్ గా కాకుండా లాయర్ లాగా మాట్లాడకుండా. మీరు కాదు లాయర్, నేను కాదు, ఆ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చెప్పాలి. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఆ పుస్తకాల్లోంచి క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఎందుకంటే మిమ్మల్ని అడగాలంటే నాకు తెలియాలి కదా ఫస్ట్. చెప్పండి. ఓకే, ఏది ఎక్కువ టఫ్ అండి, జడ్జిని ఫేస్ చేయడం కష్టమా, డైరెక్టర్ని ఫేస్ చేయడం కష్టమా? ఎలాంటి క్వశ్చన్ ఇది ఇప్పుడు? కాదండి, డైరెక్టర్ని ఫేస్ చేస్తాం, జడ్జిని ఎప్పుడు ఫేస్ చేసి మనకు ఎలా తెలుస్తుంది అది? అంటే ఏమో ఏమైనా జరిగితే చెప్తారేమో నా క్వశ్చన్. చెప్పండి. నేను జడ్జిని ఫేస్ చేశానండి, రిపోర్టింగ్ చేసేటప్పుడు జడ్జి గారి దగ్గర ఉన్నాను కానీ నేను ఫేస్ చేయలేదు. మీకు అర్థమవుతుందా? ఒక సీన్ రికార్డ్ చేసేటప్పుడు సమాధానం ఎవరిదంటారు? డిప్లొమాటిక్ ఏంటండి, నేను ఫేస్ చేసి చెప్తున్నా మీకు. డైరెక్టర్ని ఫేస్ చేసి ఉంటారు. మీరు ఎప్పుడన్నా జడ్జిని ఫేస్ చేశారా? చేశాను. సింపుల్. జడ్జిని ఫేస్ చేయడం ఈజీయా, డైరెక్టర్ని ఫేస్ చేయడం ఈజీయా? ఎప్పుడు జడ్జి అన్నారు ఎక్కడో అక్కడ ఉంటాడు కదా, అంటే తలెత్తి చూడడం కష్టం అండి చాలా. ఇప్పుడు డైరెక్టర్ మన పక్కనే ఉంటారు అండి. అసలు మీ డిప్లొమాటిక్ ఆన్సర్లకి నమస్కారం అండి. కాదు, ఇప్పుడు డైరెక్టర్ని ఫేస్ చేయడం కష్టం అంటే సరే మీరు చెప్పండి. నేను డైరెక్టర్ని ఫేస్ చేస్తే చెప్తానండి. నాకు డైరెక్టర్ గారిని ఫేస్ చేయడమే కష్టం, జడ్జిని ఫేస్ చేయడం కష్టం అని ఎప్పుడూ అనిపించలేదు. అది మీకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అలాంటి ఎక్స్పీరియన్స్ మీరేమన్నా చెప్తారేమో, అసలు మీరు జడ్జిని ఎప్పుడు ఫేస్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఇంకొకమేమో అని బ్యాక్ టు బ్యాక్ అనుకున్నాను. లేదు మీరు అడగండి. నేను జడ్జిని ఫేస్ చేశాను ఒకసారి. అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీస్లో మా ఊళ్ళో మాకు చిన్న తగులు ఉండేలండి, గొడవలు ఉండేవి. సో దానివల్ల మాకందరికీ అప్పుడు కోర్టు నోటీస్ ఇస్తే మొత్తం మా ఫాదరు మేమందరం మా ఫ్యామిలీ వాళ్ళు చాలామంది కోర్టుకి అటెండ్ అయ్యాం. ఒకసారి అటెండ్ అయ్యాను. సో ఇప్పుడు చెప్పండి, జడ్జిని ఫేస్ చేయడం ఈజీయా, డైరెక్టర్ని ఫేస్ చేయడం ఈజీయా? డైరెక్టర్నే. నాకు కూడా అదే టఫెస్ట్ పార్ట్ అనే అనిపించింది. పర్ఫెక్ట్, యాక్సెప్టెడ్. ఇప్పుడు చూడండి, చక్కగా అర్థమైంది. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఒక టేక్ జరిగేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్ మీరు ఎప్పుడన్నా షూటింగ్ అప్పుడు ఫేస్ చేశారా? ఈ సినిమాకి చేశానండి. అది ఒక పథకం ప్రకారం సినిమాకి ఆవిడ కొంచెం అంటే ఎలా అంటే అండి, వైఫ్ మిస్ అయిపోయింది. సో చిన్న లోకల్ బార్లో
ఫస్ట్ డే షూటింగ్ పెట్టారు. అంటే ఆడు ఎంత ఎమోషనల్ ఉండాలి, ప్లస్ బాగా డ్రింక్ చేసిన వాళ్ళ ఉండాలి. గడ్డం అది ఎంత పెంచుకొని ఉంటాను. లోకల్ బార్ అంటే వైజాగ్లో మనం బార్స్ ఉంటాయి కదండి మనం, సో దాంట్లో షూటింగ్. ఫస్ట్ డే నాకు షూట్ పెట్టింది ఒక నార్మల్ సీన్స్ అయితే ఓకే, అది చేయడం వల్ల చాలా ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చింది? అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి నేను. మ్మ్. మ్మ్. ఫస్ట్ డే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. డైరెక్టర్ నాకు చెప్తా ఉన్నాడు, అన్నయ్య నువ్వు ఇలా చేయాలి, ఈ మూడ్లో ఉన్నాడు, ఇన్ని రోజులు అయిపోయింది అంటే వైఫ్ మిస్ అయ్యి నువ్వు బాగా వేరే మూడ్లో ఉన్నావు, సో నీకు ఆ షేక్ కావాలి, లేకపోతే అన్నీ నాకు చాలా చాలా టేకులు పట్టాయి అయితే టేకులు పట్టలేదు, కానీ నన్ను ప్రిపేర్ చేయడానికి టైం పట్టిందండి. వన్స్ ఆ షార్ట్ అయిన తర్వాత సినిమాలో నేను అది పట్టుకుని వెళ్ళిపోయాను. సూపర్. సో వన్స్ మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత నాకు అలవాటు. మాక్సిమం అబ్జెక్షన్స్ తీసుకునే కేసు హ్యాండిల్ చేయాల్సి వచ్చింది ఈ సీన్ కోసం ఈ అన్నమాట. సీన్ నోటెడ్. వెరీ ఇంట్రెస్టింగ్. సూపర్. అసలు చాలా ఇంటెలిజెంట్ ఒక lawyer తో- దీనికి కాదు, మీరు క్యారెక్టర్లో లాకి ఈ సినిమాకి నాది బాగా మీరు థ్యాంక్ యూ. ఇది మాత్రం డిప్లొమసీ లేకుండా చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సినిమాలో మీ ఫేవరెట్ లీగల్ ఫ్రేజ్ ఏంటండి? అంటే సినిమాలో ఒక మీరు లాయర్ కదా, చాలా లీగల్ టర్మ్స్ మాట్లాడుతుంటారు కదా, ఈ సినిమాలో మీ ఫేవరెట్ లీగల్ ఫ్రేజ్ ఏంటి? నా కేసు నేనే వాదించుకుంటాను ఈ సినిమాలో నా కేసుని నేనే ఇలా చేస్తే అలా ఎందుకు జరుగుతుంది, ఎదుగోండి నా 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 ఎవిడెన్స్ అని కేసుని వాదించుకుని బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే మీరే విలన్ కాబట్టి. చెప్దాం అంట తర్వాత. సో అది ఒక 5 to 7 minutes ఉంటుందండి. అది నాకు చాలా ఇష్టమైన సీన్ నాకు. సూపర్. అంటే మీకు చాలా షేడ్స్ కావాలా ఆ కథ ఆ సీన్లో. ప్లస్ పోలీస్ ఆఫీసర్ నుంచి లాయర్ నుంచి అందరినీ మనోడు క్వశ్చన్ చేస్తాడు, వేసి ఆ కేసు నుంచి అలా చేసి ఆయన అనిపించి బయటకు వచ్చేస్తాడు. పోలీస్ చేతే అవును నేనే కరెక్ట్ కదా, అవును సార్ మీరే కరెక్ట్, బయటకు వస్తాడు. అంటే టోటల్ లా స్కిల్స్ అని, ఒక లాయర్ స్కిల్స్ అన్ని పెట్టి చేసిన సీన్ అనమాట అది. ఆ సీన్ అది ఇంకా హైలైట్ సీన్ ఉండబోతుంది. ఇంకా చెప్పుకుంటే చాలా హైలైట్ సీన్స్ ఉంటాయేమో, నాకు అర్థమైంది అంత. చాలండి. ఈ సీన్ మంచి సీన్. సూపర్. అంటే అప్పటిదాకా ఎవరు నమ్మరు, అతనే కల్ప్రిట్ అనుకుంటూ ఉంటారు, మీరు వచ్చి జస్ట్ ఆ టర్నింగ్ పాయింట్ చూద్దామండి. అది కథలో ఎక్కడ దొరకరు ఆయన అసలు. కాదు అంటే సినిమాలో ఉన్నదే సస్పెన్స్ కదండి. సో లవ్ స్టోరీ అనుకో చెప్పవచ్చు మీకు. అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగలేకపోవడం ట్రైలర్ చూసిన తర్వాత ఉంది కదా. మీకు చూపిస్తా, సినిమా రిలీజ్ కు ముందే మీకు చూపిస్తా. సరే, నోట్ దిస్ పాయింట్. చూపిస్తాను. నోట్ దిస్ పాయింట్. అయితే అంటే మీరు ఇంకా ఇలా చూడడం వల్ల మా సినిమాకి కూడా ప్రమోట్ అవుతుంది, మీరు కూడా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మీకు సేమ్ ప్రైజ్ మనీ పెడతాం, సెకండ్ హాఫ్ కూడా మీకు చూపిస్తాం. అప్పుడు మీరు సినిమా గురించి కూడా మాట్లాడాలి మీరు. 100% నోటెడ్. అయితే డీల్ డన్ బోస్ గారు సమక్షంలో. కరెక్ట్. ఓకే, సూపర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక హిస్టారికల్ ఫిగర్, చాలా హిస్టారికల్ ఫిగర్స్ ఉంటారు కదా మనకి, మన హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో చాలామంది హిస్టారికల్ ఫిగర్స్ ఉంటారు. వాళ్ళకి ఎవరికైనా మీరు ఒక కేసు వాదించాల్సి వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? అసలు డిప్లొమసీకి స్కోప్ లేదు. ఇది కూడా ఆయన డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పారంటే ఇంకా అసలు ఫ్లాట్ అంతే. లేదండి, చెప్పండి సార్. కరెక్ట్. ముందర నా డిస్క్లైమర్, నా భయం ఓడించడానిక గెలిపించడానిక ఆయన కోసం చెప్పండి. అబ్బా, ఆయన కోసం చెప్పండి. ఆయన కోసం ఎవరి కోసం వాదిస్తారు చెప్పండి. భలే క్వశ్చన్ వేసారండి. మీరు రాసుకున్నారా? మీకేమన్నా డౌటా? అంటే నేను అంటుంది ఇప్పుడు రావణాసురుడు ఉన్నారండి అనుకోండి. ఇప్పుడు నేను ఆయనకి వాదించే మీ క్వశ్చన్ నుంచి నాకు కూడా ఆన్సర్ రావాలి కదా. నేను ఆయన్ని ఏం చేయాలనుకుంటున్నాను, గెలిపించాలనుకుంటున్నానా, ఓడించాలనుకుంటున్నానా? మీ పర్సెప్షన్, యాంగిల్ ఆఫ్ పర్సెప్షన్ ఏంటి? ఎవరిని కేసు టేకప్ చేస్తారు ఇస్ మై క్వశ్చన్. ఏమన్నా నాకు అంత పురాణాల మీద అంత ఐడియా లేదండి. పురాణాలు అవసరం లేదండి, ఎనీ హిస్టారికల్ ఫిగర్ విల్ డూ. ఓకే, ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్ స్కిప్ అనేసుకుందాం అయితే మీ సౌలభ్యం కోసం. సో ఒక ఎమోషనల్ సీన్లో యాక్ట్ చేయడం ఈజీయా శంకర్ గారు, లేకపోతే ఒక
లీగల్ డైలెక్ట్, ఒక లాయర్ డైలెక్ట్ చెప్పడం ఈజీయా? మీకు ఏది కష్టం అనిపించింది సినిమా చేసేటప్పుడు? ఎప్పుడు కూడా ఎమోషనల్ సీన్స్ అండి. ఎమోషనల్ సీన్సే కష్టం అంటారా? ఎప్పుడు కష్టమే. ఇప్పుడు లాయర్ డైలెక్ట్ అంటే ఓకే, మనం అది కూడా మన క్యారెక్టర్ని ప్రిపేర్ అవ్వాలి. బట్ ఎమోషనల్ సీన్ ఎప్పుడు కూడా కొంచెం మనం చాలా ప్రిపేర్ అవ్వాలి, దానికి చాలా మూడ్లో ఉండాలి. ఎప్పుడు ఎమోషనల్ సీన్స్ టఫ్ అండి. సో ఈ సినిమాలో ఆ మోస్ట్ టఫెస్ట్ ఎమోషనల్ సీన్ వాజ్ ఆ బార్ సీన్ అంటారా? ఆ బార్ సీన్ అండి. అంటే నేను ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఉపయోగపడింది ఆ సీన్, ఫస్ట్ అది పెట్టడం వల్ల. సో అక్కడి నుంచి సేమ్ ఆ సీన్ ఎలా ఉందో ఎండ్ వరకు నేను అలానే ఉండాలి. సో ఆ ఎమోషన్ క్యారీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో చాలా స్ట్రగుల్ ఉంటుంది. మొత్తానికి ఆ వైఫ్ని కిడ్నాప్ చేసింది ఆయనేనా? ఆ క్యారెక్టరేనా? ఆయనే డైరెక్టర్ అండి. ఆయనేనా విలన్? డైరెక్టర్ అంటున్నాను నేను. ఎవరు? ఇప్పుడు మీరు అమ్మాయిని సెలెక్ట్ చేసిందా? కిడ్నాప్ చేసింది ఆ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన మీరేనా? అంటే మీరేనా విలను అంటున్నా, జస్ట్ అండర్స్టాండింగ్ అడుగుతున్నా. నేను కాదండి, ఈడు చేయలే, ప్రొడ్యూసరో లేకపోతే డైరెక్టర్ ఎవరో ఇద్దరులో ఎవరో చేశారు కిడ్నాప్. వాళ్ళు చేశారంటారా? అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, అసలు సూపర్. సరే, ఇప్పుడు మీరు నిజ జీవితంలో కనుక మీరే లాయర్ అయితే ఏ కేసు వాదిస్తే మీరు గెలుస్తారు? ఏ జానర్ ఆఫ్ కేసెస్ వాదిస్తే మీరు గెలుస్తారు? మీ టాలెంట్ ఏంటి? అంటే ఒక లాయర్ స్కిల్స్ మీకు రియల్ లైఫ్లో ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఉంది స్ట్రాంగ్గా? నాకండి లవ్ కేసెసా, డ్రింక్ అండ్ డ్రైవా, లేకపోతే? డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఏముండదండి. ఇప్పుడు బెయిల్ వస్తుంది. అదే అసలు మీ స్ట్రెంగ్త్ ఎందులో అంటున్నా. సివిల్ అండి. సివిల్ కేసెస్ అసలు అవంటే బోల్డ్ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదు, చాలా ఈజీ ఆన్సర్. బోల్డ్ ఎంత డిప్లొమాటిక్ క్వశ్చన్. అమ్మా సివిల్ కదండి. సివిల్ అంటే అదే ఈ భూములు గీములు దాని మీద ఉంటుంది కదండి. సో ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు అన్నది ఒకటి అనుకున్నాను, బట్ ఆల్రెడీ మీరు అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలెక్ట్ ఆర్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ అని కూడా చెప్పారు. కాబట్టి సక్సెస్ఫుల్గా నా ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తూ మీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్గా మన ఆడియన్స్కి ఈ సినిమాకి ఎందుకు రావాలి, ఎందుకు చూడాలి అన్న అంశంతో కంక్లూడ్ చేద్దాం. సో బేసిక్గా ఒక్క పథకం ప్రకారం అంటే ఈ సినిమాని నేను నాకు వచ్చినప్పుడు ఈ సినిమా నాకు ఉపయోగపడుతుంది అనే దాంతో ఎవరైనా సరే, బట్ నాకు మోస్ట్లీ ఒక క్యారెక్టర్ని కొత్తగా చేయొచ్చు, డైరెక్టర్ నన్ను ప్రొజెక్ట్ చేస్తాడు అనే నమ్మకంతో. ప్లస్ రెండండి, మీరు సినిమాకి ఇది థ్రిల్లర్ సినిమా అని ఒక పథకం ప్రకారం అనే సెంటెన్సు అనే టైటిల్ని బట్టే ఇది మోస్ట్లీ ఇది క్రైమ్ ఫిల్ము అన్నది అర్థమవుతుంది. ఆ వాక్యంలోనే మ్యాక్సిమం మనం వాడేది ఆ థ్రిల్లర్కే వాడతాం, లేకపోతే ఆ క్రైమ్కే వాడతాం. ఒక పథకం ప్రకారం వీడు ఆ పని చేశాడు అని. సో ఆ టైటిల్ నుంచి ఇది థ్రిల్లర్ ఫిల్ము, సస్పెన్స్ ఫిల్ము అని వచ్చే ఆడియన్ను ఏమాత్రం నిరాశ పడడండి. ఎందుకంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సెకండ్ హాఫ్లో అసలు ఏం జరుగుతుంది, మనం చూసిన సినిమా ఫస్ట్ హాఫ్ ఏంటి, ఈ సెకండ్ హాఫ్లో ఎవడు అసలు ఈడు కాదా, ఓకే సముద్రగాని గారా, కాదు, లేదా హీరోయినా, కాదు, పక్కన ఉన్న పోలీస్ ఆఫీసరా, లేకపోతే హీరోనా, ఈడ, ఇలా గ్రాఫ్ వేసుకుని వెళ్ళాల్సిందేనండి ఆడియన్స్. సో అంత థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఆడియన్కి ఎప్పుడు నచ్చుతుంది, వండర్ఫుల్ నచ్చుతుంది. సో అది మాకు ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా ఓకే సినిమా చూసాం, ఓకే కొత్తగా క్యారెక్టర్స్ బాగున్నాయి, కొత్త స్క్రీన్ ప్లే ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది, మనం అనుకున్నది కాదే అని ఫీల్ అవుతారండి. అది మాకు ఉపయోగపడుతుంది. సో ఆ వావ్ ఫ్యాక్టర్ ఒకటే జనాల్ని తెప్పిస్తుంది హాల్స్కి అన్నది మీ నమ్మకం అండి. మేము అందుకనే ఆ పబ్లిసిటీతో వెళ్తున్నామండి. సో డెఫినెట్గా మాది తప్పు కాదని సినిమాలో ఉంది అది. డన్, పర్ఫెక్ట్. సో ఇంకా ఎక్కువ విలన్ ఎవరు అని నేను కూడా మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోవద్దా? అట్లీస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయినా పర్సనల్గా అడిగి తెలుసుకుందాం అన్న ఒక ఫీలింగ్తో ఉన్నాను. కాదండి, నేను చెప్పానుగా మీకు సినిమా చూపిస్తా. డన్ చూపిస్తా. అందుకని ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఎక్కువ సాగతీయకుండా సినిమా చూపిస్తా. మేము ఒకసారి మీకు షో వేసినప్పుడు సేమ్ కంటెస్ట్ అండి. మీరు వెళ్ళే ముందు మేము అక్కడ 10,000 పెడతాం, మీరు చూసి వచ్చి రాసేవచ్చు అక్కడ. డన్, నోటెడ్, డీల్ డన్. ఇందాకే అనుకున్నాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ మీకు, మీ టీమ్కి. ఈ సినిమా సూపర్ సక్సెస్తో మళ్ళీ మీరు ఆ హిట్ ఫామ్లోకి వచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.